రాజురెడ్డి పద్మ గారు, ఇక్కడ ఈ బూతు మాటలు, ఈ బూతు సంస్కృతి ఇవాళ మీరు వీడియో కూడా రిలీజ్ చేశారు, మీరు చూశాను నేను. ఇది ఈయన ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు అనే దాని మీద, ఇప్పుడు ఈయన లండన్ వెళ్ళినప్పుడల్లా తెలుగుదేశం వాళ్ళు కొంచెం ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఆయనకి ఏదో లండన్ వెళ్ళినప్పుడల్లా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడని వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. ఆయన ఎందుకు వెళ్ళేవాడో నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఆయన డాక్టర్స్ ఉన్నారు అక్కడ, కూతుళ్ళు, వాళ్ళ దగ్గరికని వెళ్తారని తెలుసు. అంతకుమించి నాకేం తెలియదు. మీకేమైనా తెలిసేమో నాకు తెలియదు. అంతవరకు క్లియర్. అయితే ఇది ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, జోగి రమేష్ ఇంటి మీద దాడి ఎందుకు జరిగిందండి? లోకేష్కి చిప్పు దొబ్బిందని అన్నాడు. సారీ, ఏమనుకోవద్దు, చిప్పు దొబ్బిందని అన్నాడు కాబట్టి టీడీపీ కార్యకర్తలకి కాస్త ఆవేశం పడ్డారు, మండింది, వెళ్ళారు, దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా అదే మాట అన్నాడండి. విచిత్రం ఏంటంటే, అవును మా రమేష్ అన్నాడు చిప్పుపోయిందని, నేను కూడా అంటున్నాను చిప్పుపోయింది చంద్రబాబు నాయుడికి. చిప్పున్నాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా అంటే, ఇది ఈ కల్చర్ని టాప్ టు బాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఇది ఒక సిలబస్ ఏమైనా తయారు చేసుకున్నారా అండి? అక్కడ ఉన్నప్పుడు మీకు ఏమైనా కొంత దాని మీద నాలెడ్జ్ ఉందా? మీకు కూడా ఏమన్నా ఆ సిలబస్ పుస్తకాలు ఇచ్చారా చదవమని? అంటే తిట్టమని అంటే ఐ మీన్ అలాంటి డొక్కా వరప్రసాద్ గారు అయితే చెప్తా ఉంటాడు, నన్ను తిట్టమనే వాళ్ళు నేను తిట్టేవాడిని కాదు, అందుకని నన్ను బయటికి పంపించారని. ఇప్పుడు కొడాలి నాని గారు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన నోటి నుంచి అస్సలు. కాబట్టి ఇది సిలబస్ అనేది మనకి ఎంత బాగా అర్థమవుతుందంటే, అంతకుముందు మంచిగా ఉన్నటువంటి నాయకులే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళైనా, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఎప్పుడు ఒక పొల్లు మాట దాటనేటువంటి వాళ్ళు ఈ రోజున ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెచ్చేటటువంటి భాష అనేటటువంటి చాలా క్లియర్ కట్. ఇందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు. జోగి ఏదైతే మాట్లాడాడో సేమ్ అదే మళ్ళా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు అంటే నాకు ఆ భాష ఇష్టం. ఎస్, జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు అసెంబ్లీలో ఏమన్నాడండి ఆయన? జోగి నా మనసు దోచావు అన్నాడు, మంత్రిని చేశాడు. మనసు దోచుకున్నా అన్నాడు, మంత్రి పదవి ఇచ్చేశాడు. అట్లాగే ఇక్కడ మొన్న రప్ప రప్ప అనేటటువంటి డైలాగ్ సంబంధించి దాన్ని ప్రొనౌన్సియేషన్ చేసి, అదేదో సినిమా డైలాగ్ అప్ప, మాట్లాడితే తప్పే ఉందప్ప అంటే ఏ మాత్రం సంకోచం లేకుండా మొత్తం మిగతా సమాజం అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తోంది, విమర్శిస్తోంది అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని ఆయన రిపీట్ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, నేను ఇది అవసరం ఆయనకి. ఒకటి బ్లాక్ మెయిల్ రాజకీయం అనేటటువంటి దాన్ని ఇవాళ ఆయన ఆయుధంగా తీసుకున్నాడు. తెలియదా ఆయనకి? మిడిల్ క్లాస్ కానీ లేకపోతే కొన్ని వర్గాలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఈ కల్చర్ ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు, ఎన్నికల్లో తనకి దెబ్బ పడుతుంది అనేటటువంటి తెలిసినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ 2 ఏళ్లలో ఆయన దీన్ని నమ్ముకోవాలి. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలను నమ్ముకోకపోతే, ఈ బల ప్రదర్శనని నమ్ముకోకపోతే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ చిన్న చూపు చూస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది, కేసులు పెడుతుంది. కాబట్టి ఒక కల్చర్ ని రప్ప రప్ప అనేటటువంటి కల్చర్ దాకా తీసుకెళ్తున్నారంటే, కత్తులు చూపిస్తున్నారు అంటే, చేతులు కోసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి రక్తాభిషేకాలు చేస్తున్నారు అంటే, మా జోలికి వస్తే రక్తం పారుతుంది, రక్తపాతం సృష్టిస్తాం. ఇది ఈ రాజకీయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఇది గెలిచే రాజకీయం కాదు. ఎన్నికల్లో గెలవడానికి ఈ రాజకీయం పనికిరాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ టైంకు చూసుకుందాం. ముందు బతికి బట్ట కడితే కదా ఆ తర్వాత రాజకీయం చేయడం. ఆ బతికి బట్ట కట్టడానికి ఈ 2 ఏళ్లలో ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసానికి నాయకులని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. కేవలం రప్ప క్యాడర్ ని మాత్రమే కాదు, నాయకుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇంకా రేపు 10 మంది ఖచ్చితంగా వస్తారు. ఆ పక్కన ఉన్నటువంటి దేవినారాయణ అవినాష్ కూడా మాట్లాడతాడు రేపు. మాట్లాడకపోతే ఇక్కడ నూకలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఒక కల్చర్ ని, బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. ఒకటి, ఇవాళ అంబటి రాంబాబు ఇల్లైనా జోగి రమేష్ ఇల్లైనా వాళ్ళు మాట్లాడినటువంటి బూతులకి అంత రియాక్షన్ ప్రజల నుంచి వచ్చింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి ఇవాళ రాజధాని అనేటటువంటి దానికి సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆయన. రాజధాని మీద ఒక రకమైనటువంటి ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని పదే క్రియేట్ చేస్తున్నాడు.
రాజధాని అమరావతి ఈ రెండింటినీ కూడా చాలా అవమానపరుస్తూ ఆయన పదే పదే మాట్లాడడం అనేటటువంటిది ఈ ప్రాంత ప్రజలకి తెలియనటువంటి ఒక కోపం రగులుతోంది. పదే పదే అంటే 5 ఏళ్ళు చాలా భరించాము, రాజధాని విషయంలో అతను చేసినటువంటి ద్రోహాన్ని, జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని భరించాము. ఇవాళ అధికారంలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రప్ప తెగ నరుకుతామని వాళ్ళు అంటుంటే మనం ఇలా ఉండాల్సి వస్తుంది ఏంటి? ఇవాళ ధర్మము లేకపోతే చట్టపరంగా వెళ్ళటము అనేటటువంటి దాన్ని ఎట్లా దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలనేటటువంటిది కొంత క్యాడర్ కి, కొంత ప్రజలకి కూడా ఉన్నటువంటి అసంతృప్తి భగ్గుమన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఇది పాపం తప్ప మరొకటి కాదు. నిజంగా అంబటి రాంబాబు బూతులకి లేకపోతే జోగి రమేష్ బూతులకి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ సంవత్సరం నరగా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి కూడా, ప్రతి యాక్షన్ కి కూడా రగిలిపోయినటువంటి క్యాడరు ప్రజలు చేసినటువంటి ఒక నిరసన దాడి అంటే సరే కొంత ఆగ్రహం అనేటటువంటి వ్యక్తం చేశారు, ఖచ్చితంగా తప్పే. దీన్ని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదైతే కరెక్ట్. రప్పా అని ఎందుకు రెచ్చగొడుతున్నాడు? దాడులు చేయాలి. ఎంతసేపటికి ఆయనకి రెడ్ బుక్ నచ్చట్లేదు, రెడ్ బుక్ అంటున్నారు తప్ప రెడ్ బుక్ పేరుతో రక్తపాతం సృష్టిస్తే పోయి ఢిల్లీలో కూర్చుందామనేది ఈయన కళ. అవును, అది ఇక్కడ నెరవేరడం లేదు. కాబట్టే ఇవాళ ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఏదో స్పాంటేనియస్ గా, మరి ఇంతకు ముందు అదే కదా బీపీలు అన్నది, మీరు స్పాంటేనియస్ గా కొంతమంది చేశారు. నిజానికి ఇవాళ జోగి రమేష్ ఇంటి ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద మాట్లాడినటువంటి మాటలు మీకు వీడియో చూడలేదా మీరు? జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటి దగ్గర సీన్స్ మీరు వీడియోలు చూడలేదా అండి? జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు లేకపోతే ఆ రోజున మీరు చేసినటువంటి పిచ్చి వాగుడికి, జగన్మోహన్ రెడ్డి ప్లస్ బ్యాచ్ అంతా చేసినటువంటి పిచ్చి ప్రేలాపనలకి రాజధాని ప్రజలు రగిలిపోయి అంబటి రాంబాబు మీద ప్రతీకారం తీర్చుకుంటే దానికి బాధ్యత ఎవరు? ఇవాళ రేపు ఇంకోటి జరుగుతుంది. అంటే ఇష్టానుసారము ప్రతీకార రాజకీయాలని లేకపోతే రెచ్చగొట్టుడు రాజకీయాలని మీరేమో సమాజంలో వదిలేస్తారు. వదిలేసిన తర్వాత పోలీసులు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే అప్పటికీ కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ మీరు క్షేమంగా వెళ్ళారంటే కారణం ఎవరు? ఆయన పార్టీ నాయకులు రోజు రాష్ట్రపతి పాలన పెట్టాలి, లాండ్ ఆర్డర్ లేకపోతే ఆయన అసలు ఎట్లా వస్తాడు, ఎట్లా వెళ్తాడు, వెళ్ళేవాడా వచ్చేవాడు మన గుంటూరు కానీ అంబటి రాంబాబుకి పోలీసులు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ చూసి ఒక థ్యాంక్స్ అన్న చెప్పాల్సింది వాళ్ళు. అవును, ఒక థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నా కూడా అటు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఇటు అంబటి రాంబాబుకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ చూస్తే నిజంగా పోలీసులకు సెల్యూట్ చేయాలనిపించింది. అట్లాంటిది ఈ రోజున పోలీసుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి మాట్లాడి, అంటే మీరు ఇష్టం వచ్చినట్టు అడుగడుకి ఆక్కుంటూ మీకు ఏమండి ఆ యాత్రలు పవన్ కళ్యాణ్ గారు చేయలేరా? లోకేష్ గారు చేయలేరా? అడుగడుగునా వెళ్లి దండం పెడితే గుంపులుగా జనం రారా? ప్రతి చోట వేల మందిని పెడతారు. ఈ రోజులో జనం రావడానికి ఏముంది, జనం వాళ్ళ అభిమానులు వాళ్ళకి వస్తా ఉంటారు. సమీకరించిన తర్వాత వాళ్ళని బుగ్గల్ని మిరుతూ లేకపోతే చేతులైతే దండం పెడితే అందరూ పొలం దగ్గరకు వస్తారు. అదే కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. లేకపోతే ఇట్లా ఇవాళ చనిపోయినట్లు ఇద్దరు చనిపోతారు. అలాంటి దుర్మార్గాన్ని చేయడానికి మనసు రావాలి. జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్లు లోకేష్ గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారికో రావాలి. అట్లా రాదు ఎవరికైనా సరే. బాధ్యతగా ఉండాలనుకుంటారు నాయకులు అనేటటువంటి వాళ్ళు. రైట్.